Hey chams, welcome to my channel. It's me, Chanuka. Let's go. పొద్దున్నే మన ప్లేట్లో వేడి వేడి బిర్యానీ పెట్టుకొని తింటే ఆహా అదిరిపోయిద్ది. అంతే. తినడం అయ్యాక ఇంకా స్టార్ట్ అయ్యాం. సో ఈ బస్ని మనం క్యాచ్ చేయాలి. బస్ దిగాక మనం వెళ్ళాల్సిన డెస్టినేషన్ యూనివర్సిటీ నుంచి వెళ్ళాలి. ఇదే మా యూనివర్సిటీ. ఇది మా క్లాక్ టవర్. ఫొటోస్ దిగడానికి మంచి స్పాట్. సో మనం ఇప్పుడైతే ఈ రోడ్ క్రాస్ చేయాలి. సిగ్నల్ పడింది. ఈ బటన్ ప్రెస్ చేస్తే మన టైమర్ అయితే ఆన్ అవుతుంది. ఇటు నుంచి అటు ఈ టైమర్ అయ్యే లోపల చక్క అని రోడ్ క్రాస్ చేయాలి. Sky, Food is mending. It's too hot. Chavanta coating. Time is up. ఇంకా మనం వెళ్ళే వేలో ఈ గేమ్ అయితే కనిపించింది. ఇంకా ట్రై చేద్దామని నా చేతిలో ఈ చిన్ని ఆయుధాలని తీసి ఇంకా హోల్లో వేయాలి. కానీ ఒక్కటంటే ఒక్కటి కూడా వేయలేదు ఫ్రెండ్స్. ఏం ఈ పనుల్లో కనిపించలేదు. పైగా ఫిజికల్ గానీ మెంటల్ గానీ స్ట్రెయిన్. చేసింగ్, రన్నింగ్, వాకింగ్, ప్లేయింగ్ అంతా అయ్యాక మన డెస్టినేషన్కి అయితే రీచ్ అయ్యాము. ఎక్కడికి అనుకుంటున్నారా? ఫైనలీ వచ్చేసాం. ఇదే మ్యూజియం ఆఫ్ ఇల్యూషన్స్. ఇంత కష్టపడి వెళ్ళాక కానీ అక్కడ వాళ్ళు క్యాష్ నాట్ యాక్సెప్టెడ్ అని చెప్పారు. మేము కార్డ్ ఇంట్లో మర్చిపోయాము. సో మళ్ళీ మనం ఇంటికి వెళ్ళి కార్డ్ తీసుకొని ఇల్యూషన్కి అయితే వెళ్ళాము. సో మనం మ్యూజియంలోకి అయితే ఎంటర్ అయిపోయాం. వాళ్ళైతే ఈ స్టాంప్ వేశారు మనకి. ఇంకా మ్యూజియంలో చాలా ఫన్ యాక్టివిటీస్ అయితే ఉంటాయి. ఇదే మన ఫస్ట్ ఫన్ యాక్టివిటీ. నాకైతే చాలా ఫన్నీగా అనిపించింది. ఇది చాలా బాగుంది కూడా. అండ్ సెకండ్ ఫన్ యాక్టివిటీ వచ్చే పాటికి ఇది వచ్చిపోమ్మా మెరుపుతేగా. అయ్యి బాబోయ్ హైట్ అయిపోయాను. గాయ్స్ ఇది ఒక ఫన్ యాక్టివిటీ అనమాట. ఇల్యూషన్లో నా డాన్స్ ఎలా ఉందో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. గాయ్స్ ఇది టైటిల్ రూమ్ అనమాట. సో కమాన్, ఇక్కడ డిస్క్రిప్షన్ అయితే ఇక్కడ ఉంది. ఓకే, నాతో పాటు రండి, లోపల ఏముందో చూద్దాం. సో ఈ రూమ్ అనేది కొంచెం ఫ్లోర్ అనేది కొంచెం స్లాంటింగ్ ఉందన్నమాట. ఇక్కడ ఏంటంటే వాల్స్ పట్టుకొని వాక్ చేయాలని డిస్క్రిప్షన్లో ఇచ్చారు. లేకపోతే బ్యాలెన్స్ మనము ఆపుకోలేమంట. సో చూద్దాము. కొంచెం ఫన్గానే ఉంది, బాగుంది. ఇందాక మనం ఫస్ట్ చూసిన రూమ్ అయితే అది హైట్ డిఫరెన్స్ రూము. గాయ్స్ లిటరలీ ఇది నేను ఒక 20 minutes అబ్జర్వ్ చేశాను. 20 minutes అబ్జర్వ్ చేసిన తర్వాత నాకు అర్థమైంది ఏంటంటే మనం ఇటు అటు ఫ్లోర్ మీద వాక్ చేస్తే అక్కడ ఉన్న ఫ్లోర్స్ మనకి ఒక్కొక్క డైరెక్షన్లో ఫ్లోర్ కనిపిస్తుంది అనమాట. సో మీరు కూడా చూసేయండి. ఈ వాల్ మీద ఉన్న ఫొటోస్ చూస్తుంటే నాకైతే నా ఇంటర్మీడియట్ క్లాసెస్ అయితే గుర్తొచ్చాయి. ఎందుకంటే మ్యాథ్స్ అండ్ ఫిజిక్స్ క్లాసెస్ గుర్తొచ్చాయి ఇవి చూస్తే. సో వాల్ మీద ఉన్న డైరెక్షన్స్ అవన్నీ వార్నింగ్స్ అన్నీ చదివిన తర్వాత సో దీన్ని ఎట్లా చూడాలో ఇంకా ఆ డైరెక్షన్లో మూవ్ అవుతూ చూస్తున్నాను అనమాట. సో గాయస్ ఇది క్లోన్ రూమ్ అనమాట. సో ఇక్కడున్న ఇన్స్ట్రక్షన్స్ అన్నీ చదివి మనమైతే లోపలికి వెళ్ళిపోదాం. సో లోపలికి వెళ్ళిన తర్వాత నాకు అర్థమైంది ఏంటంటే ఇక్కడ చాలా టైప్స్ ఆఫ్ మిర్రర్స్ ఉన్నాయి. సో ప్రతి మిర్రర్లో మనము ఒక్కొక్క మిర్రర్లో ఒక్కొక్కలా కనిపిస్తాం అనమాట.
ఇదొక స్కల్ప్చర్ అనమాట. ఇదేంటంటే మన హ్యాండ్ సెన్స్ మూమెంట్ బట్టి ఇది మూవ్ అవుతూ ఉంటుంది. చూడండి, నేను హ్యాండ్ మూమెంట్ బట్టి అది మూవ్ అవుతూ ఉంది. నేను ఇంకా కొంచెం ఫాస్ట్ చేస్తే ఇంకొంచెం ఫాస్ట్గా మూవ్ అవుతుంది అది, చూసారా? సో నేను హ్యాండ్ మూమెంట్ ఆపేగానే ఇంకా అది కూడా స్టాప్ అయిపోతుంది. చూడండి గైస్, నేనైతే ఇక్కడ చిన్న మ్యాజిక్ చేయబోతున్నా. ఆబ్రకడాబ్రా ఆబ్రకడాబ్రా ఆబ్రకడాబ్రా. ఓం భగభుగే భగిని భాగోదరి భగవాసనే దినకర కిరణై. సో గాయస్, ఇక్కడ మనము ఇంకొక ఫన్ యాక్టివిటీ అయితే వచ్చేసింది, బ్రెయిన్ జిమ్ అనమాట. సో చలో కమాన్. ఇక్కడ ఏంటంటే మొత్తం మన బ్రెయిన్ యూస్ చేసి ఆడే గేమ్స్ ఇవన్నీ. సో నాకేం రాదు కాబట్టి నేను జస్ట్ చూస్తున్నా అంతే. సో రండి, వాళ్ళు ఏం ఆడుతున్నారో చూద్దాము. కమాన్ కమాన్. సో వీళ్ళని చూస్తుంటే వీళ్ళు ఏం చేస్తున్నారంటే ఈ కపుల్ పజిల్ సాల్వ్ చేస్తున్నారనమాట. సో మేము అది వాళ్ళని సరిగ్గా షూట్ చేయలేకపోయాము. సో అక్కడున్న పజిల్ కూడా సేమ్ ఇట్లాంటి టైప్ ఆఫ్ దాంట్లోనే ఇంకొక పజిల్ని సాల్వ్ చేస్తున్నారు ఈ కపుల్. సో రండి చూద్దాము. సో వెళ్ళి చూస్తే కానీ భలే ఫన్ ఉంది, వాళ్ళు భలే ఆడుకుంటున్నారు కూడా, లైక్ మంచిగా పజిల్ సాల్వ్ చేస్తూ. బట్ నాకేం రావు ఇలాంటి పజిల్ సాల్వ్ చేయడం. సో నేను జస్ట్ వాళ్ళని చూస్తున్నా. ఇంకా పక్కన ఇది ఉంటే ఇంకా చీంట పాక టమ్ టమ్ అని చెప్పి ఇలా కుంఫు పాండాలాగా ఆడుకుంటున్నా అంత. సో ఇంకా అది అక్కడ పెట్టేసి ఇంకా ఇది మంద ఏమయ్యే పనిలా లేదని సో ఇంకా ఇక్కడ నుంచి చాలని బయటకు వచ్చాం. ఇది మ్యాజిక్ బాక్స్ అనమాట. సో మీరు అందులో చూస్తున్నారా బుజ్జి బుజ్జి ట్రయాంగిల్స్. ఇటు చూస్తే ఏమో స్క్వేర్ లాగా, ఇటు చూస్తే ఏమో ట్రయాంగిల్స్ లాగా కనిపిస్తుంది. ఇదే మ్యాజిక్ అనమాట. సో అట్లా మనం 4 సైడ్స్ చూసుకుంటే మళ్ళీ ఇటు స్క్వేర్, మళ్ళీ ఇటు చూస్తే ఇటు ట్రయాంగిల్ అనమాట. మళ్ళీ బ్యాక్ సైడ్ వెళ్ళి చూస్తే మళ్ళీ స్క్వేర్. ఇదే ఒక మ్యాజిక్ బాక్స్. సో గాయస్, ఇది వాటెక్స్ టన్నల్ అనమాట. చలో చలో చూసేద్దాం రండి. ఈ టన్నల్లో ఏంటంటే కమాన్, ఈ టనల్లో వచ్చే పార్ట్కి మనకి వెనక రొటేట్ అవుతూ ఉంది చూడండి, అది రొటేట్ అవుతూ ఉంది. మనం ఇక్కడ క్రాస్ చేసుకొని అటువైపు వెళ్ళాలి. ఇదే మ్యాజిక్ ఇక్కడ. ఇక్కడ ఏంటంటే క్యామ్లో అంత క్యాప్చర్ అవ్వలేదు, కానీ బట్ వాక్ చేస్తూ ఉంటుంటే స్లోగా అది చూస్తూ నాకు ఆటోమేటిక్గా ఇక్కడైతే ఐస్ అయితే కళ్ళు తిరిగాయి నాకు బాగా. మీరు మిర్రర్లో చూసినట్టయితే నా వాక్ సరిగ్గా ఉండదు, ఎందుకంటే ఆ ఎఫెక్ట్ అలా ఉందన్నమాట. బాబాయ్ ఇక్కడి నుంచి ఇంకా ఎట్లా వస్తాను అనుకొని ఇంకా అట్లానే వచ్చేసి. ఇది ఇంకొక ఫన్ యాక్టివిటీ అనమాట. నేను అక్కడ నుంచుని ఉంటే ఆ రూమ్లో నా బ్యాక్గ్రౌండ్ చూస్తే మీకు కలర్స్ ఇలా చేంజ్ అవుతా కనిపిస్తుంది. సో ఇది ఒక కలర్ రూమ్ లాగా అనమాట. నెక్స్ట్ ఇది వచ్చేపాటికి కలర్ రూమ్. ఇదేంటంటే మన షాడోని 3 కలర్స్లో చూపిస్తుంది. చూసారా అక్కడ ఎల్లో, రెడ్, పింక్ అలా కనిపిస్తుంది. నేను డ్యాన్స్ ఇస్తున్నా, ఇంకా మంచిగా ఎంజాయ్ చేస్తున్నా. నేనైతే చాలా ఎంజాయ్ చేశాను. సో నాకు నార్మల్గానే మిర్రర్స్ అంటే ఇష్టం, బట్ ఇంకా ఇన్ని మిర్రర్స్ ఉంటే ఇంకా నేను అస్సలు ఆగనమాట. నాలో నేను ఇంకా ఇక్కడ ఫన్ యాక్టివిటీస్ ఎలా జరిగినాయని చెప్పి మొత్తం డిస్కస్ చేస్తున్నాను. మన నెక్స్ట్ ఫన్ యాక్టివిటీ వచ్చేపటికి సో ఇలా హాఫ్ బాడీ బయటకి, ఇంకా హాఫ్ బాడీ ఆ మిర్రర్ బ్యాక్ సైడ్ అనమాట. ఈ ఫన్ యాక్టివిటీ అయితే నాకు చాలా బాగా నచ్చింది. ఎంత ఎంజాయ్ చేశానంటే ఈ ఫన్ యాక్టివిటీ చూసారా, నేనైతే ఎలా హ్యాంగ్ అవుతున్నాను ఆ టేబుల్ పైన. సో ఇది అప్ సైడ్ డౌన్ అనమాట. సో చాలా బాగుంది. సో ఇది ఒక ఇల్యూజన్ లాగా మనల్ని ఒక టైప్ ఆఫ్ ఇల్యూజన్లోకి తీసుకెళ్తున్నట్టు అనమాట. ఇది చాలా బాగుంది. ఇది కూడా మొత్తం ఆ స్క్రీన్ అదంతా దగ్గరికి వెళ్ళి అలా టచ్ చేస్తే ఒక మూవీలో ఉన్న వైబ్ వచ్చింది నాకైతే. మన నెక్స్ట్ ఫన్ యాక్టివిటీ వచ్చేపాటికి ఇది 3D షేప్స్ అనమాట. దీన్ని రొటేట్ చేస్తే ఇది పైది కిందది, కిందది పైకి అలా కనిపిస్తుంది అనమాట. 3D షేప్స్ కాబట్టి నాకైతే ఇది చూస్తుంటే మనకి టీవీ యాడ్స్లో మ్యాంగో పీల్ చేస్తే ఇట్లా రౌండ్ రౌండ్గా ఎట్లయితే తిరిగిద్దో నాకైతే అట్లా అనిపించింది.
సో నాకు దీని ఎంట్రీ ఫీ వచ్చేపాటికి $24 అయితే అయ్యింది. నాకైతే ఇక్కడ 1 అవర్ అయితే టైం పట్టింది ఇదంతా చూడటానికి. మీరు కూడా మీ ఫ్రెండ్స్తో వచ్చి ఎంజాయ్ చేయొచ్చు ఇక్కడ. సో ఇదే నా ఫస్ట్ వ్లాగ్ కాబట్టి ఏదైనా మిస్టేక్స్ ఉంటే చూసి చూడనట్టు వదిలేయండి. సో ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్.